యా రైట్ సార్, అది మాట్లాడదాం మనం సార్. చేయాలి. యా మళ్ళీ మాట్లాడదాం వివి రావు గారు. మనం శ్యామ్ సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, మొత్తంగా చూస్తున్నాం ఆగస్టు 15నే దేశ ప్రధాని క్లియర్ కట్ గా చెప్పారు, ఒక రక్షణ కవచం రాబోతుంది, సుదర్శన చక్ర అంటూ చెప్పిన పరిస్థితి. సుదర్శన చక్రం గురించి అందరికీ తెలిసిందే, సో చాలా గొప్పగా మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి రక్షణ వ్యవస్థ ఇప్పుడు ఢిల్లీకి వచ్చేసింది. సో ఢిల్లీతో పాటు ఇంకొన్ని నగరాలను కూడా మనం ఈ రక్షణ వ్యవస్థ కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు మొత్తంగా ఈ డిఫెన్స్ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? ఇది ఇంకా ప్రతిపాదన, ఈ ప్రపోజల్ యా 2035కి మొత్తంగా పటిష్టంగా తయారు చేస్తామని వాళ్ళ ఉద్దేశం. యా ఇది ఇప్పుడు మారుతున్న కాలానికి కావలసిన ప్రక్రియ. సైన్స్ టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న సమయంలో మనం మన పద్ధతులు, మన ట్రెడిషనల్ వేస్, అంటే మనం ఇంతకు ముందు కొట్లాడే రకాలు కాకుండా వీటిని తీసుకొచ్చినందువల్ల మన రక్షణకి మనం చేస్తున్న ఒక చోట ఏమంటారు దాన్ని, ఇది ఒక పరికరం. ఇది ఒక్కటే అవుతుందా అంటే అది మనం చెప్పలేం. ఇప్పుడు పోను యుద్ధాలు ఎలా జరుగుతాయంటే అండి, యుద్ధాల కోసం అని బయట ఏమంటారు మైదానంలో వచ్చి కొట్లాడుకునే రోజులు పోతాయి సార్. ఇప్పుడు సైబర్ ఫైట్స్, స్పేస్ ఫైట్స్ ఇవి మొదలవుతాయి. టెక్నాలజీ అటువైపు. సో అందుకని ఇట్లాంటివి మొదలు పెడుతున్నారు, ఇట్లాంటివి చేయాలనుకుంటున్నారు. ఇది ముందు నుంచి ఉంది, ప్రపోజల్ చాలా రోజుల నుంచి ఉంది. స్పేస్ కమాండ్ అని ఒకటి ఏదో చేద్దామని ఇట్లాంటివి ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు ప్రధాని ఏమంటారు దాన్ని డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంకా మొదలవుతుంది అన్నమాట ప్రక్రియ. 2035 వరకు ఇది జరుగుతుంది. 2035కి మొత్తం అంతా పటిష్టంగా నిలబెట్టాలని వాళ్ళ ఉద్దేశం. ఒక్క ఢిల్లీయే కాదు, అన్ని చోట్ల వీళ్ళు చేస్తారు, అన్ని చోట్ల చేయాలనే ప్రతిపాదన. రైట్ సార్, మాట్లాడదాం సార్. ఖచ్చితంగా యుద్ధ పరిణామాలు అయితే మారుతూ ఉన్నాయి. రకరకాలుగా యుద్ధం కొత్త పుంతలు తొక్కుతున్న పరిస్థితి. ఇప్పుడు డ్రోన్ల యుద్ధానికి దారి తీస్తూ ఉన్న పరిస్థితి. సో డ్రోన్లతోనే యుద్ధాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనం ప్రొఫెసర్ శేషు సార్తో మాట్లాడే ముందు ఒకసారి బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.